ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆ బాబా దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఆ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు మనం పొందాలంటే ఆ బాబా వారిని సులభంగా ప్రతి గురువారం కూడా ఎలా పూజించుకోవాలి, ఆ బాబా ఆశీస్సులు మన మీద ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తూ ఈ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని, నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు అనుగ్రహం ఉంటే దేనిలోనైనా రాణించగలరండి. గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. మన జాతకంలో ఏది ఎలాంటి దోషాలున్నా కానివ్వండి, గురుబలం వల్ల అలాంటి దోషాలన్నీ పోతాయండి. అలాంటి గురు బలం పెరగాలంటే మనము సాయిబాబా వారిని, దక్షిణామూర్తిని, దత్తాత్రేయుల వారిని పూజించుకున్నామంటే మన జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. అలాంటి గురుబలం తగ్గిందనుకోండి, పిల్లలు చదువులో రాణించలేకపోవడము, ఉద్యోగాల్లో ముందుకు రాలేకపోవడము, వ్యాపారాల్లో వెనుకబడి ఉండటం అలాంటివి అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు తప్పకుండా ఇలా గురువారం రోజు బాబాని ప్రత్యేకంగా పూజ చేసుకున్నారంటే ఆ గురుబలం అనేది మన జాతకంలో స్థిరంగా ఉంటుందండి. గురుబలం పెరిగిందంటే దేనిలోనైనా ఎవరైనా కానీ ఏ రంగంలోనైనా రాణించగలరు. పిలిస్తే పలికే దైవం, నమ్మితే వెంట ఉండి నడిపించే దైవం ఆ షిరిడి సాయినాథుని పూజ ఈ వీడియోలో మీ అందరితో సింపుల్గా ఎలా చేసుకోవాలో, ఆ బాబా ఆశీస్సులు మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎదుటివారితో మనం ఎలా ఉండాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి గురువారం కూడా బాబా వారిని వీటిగా పీట వేసుకొనైనా పూజించుకోండి. లేదు అంటే దేవుడి మందిరంలో అయినా పూజ చేసుకోండి. మీ జాతక బలంలో, మీ జాతకంలో గురుబలం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు గురువారం రోజు బాబాకి శనగల మాల సమర్పించడం వల్ల ఆ గురుబలం అనేది మన జాతకంలో పెరుగుతుందండి. గురుబలం దృఢమవుతుంది. దేనిలోనైనా రాణించగలరు. ముందు రోజు నైటే శనగలన్నీ నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే దండగా గుచ్చి మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా దేవాలయంలో కానివ్వండి, లేదు అంటే ఇంట్లోనే ఒక సాయిబాబా ఫోటో తీసుకొని, విగ్రహం కానీ ఫోటో కానీ తీసుకోండి. ఆ బాబా ఫోటోకి ఆ శనగల మాలని అలంకరించి సులభంగా ఆ సాయిబాబాకి పూజ చేసి 2 చేతులు జోడించి ఆ బాబాని అయితే ప్రార్థించండి. తప్పకుండా మీ జాతకంలోని గురుబలం పెరుగుతుంది. గురుదోషాలన్నీ తొలగిపోతాయండి. తప్పకుండా గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళు శనగల మాలను సమర్పించి బాబాకైతే పూజ చేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు పొందాలంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఆ బాబా పూజ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎక్కువ హంగు ఆర్భాటము ఏమీ లేకుండా, ఏమీ అవసరం లేదండి. బాబా వారికి నైవేద్యాలు కూడా ఎక్కువ పెట్టనవసరం లేదు. 2 చేతులు జోడించి మీకు తోచిన నైవేద్యం పెట్టేసి 2 దీపాలు వెలిగించేసి బాబా ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి మీ బాధ బాబాకి చెప్పుకోండి. మీ బాధ ఇట్టే తీర్చేస్తాడండి. నమ్మితే పిలిస్తే పలికే దైవం అండి బాబా. నన్ను నమ్మి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా వారిని ఇలా పూజ చేసుకున్నారంటే బాబా తప్పకుండా కరుణిస్తాడు. శనగల మాల కోసం ముందు రోజు రాత్రిపూటే మనము శనగలను అయితే నానబెట్టుకొని ఉదయం అయితే మనం శనగలను అయితే ఒక సూది దారం సహాయంతో గుచ్చుకొని మనం ఫోటో కానివ్వండి, విగ్రహం కానివ్వండి, దాన్ని పొడవును పట్టి మనం శనగల మాలను అయితే రెడీ చేసుకోవాలండి. గురువారం ఉదయాన్నే లేచేసి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకొని, శుభ్రంగా తలంటు స్నానం చేసుకొని ముందుగా ఇంట్లో నిత్య దీపం పెట్టేసుకోండి. మీకు దేవుడి మందిరంలో ఖాళీ ఉంది అనుకుంటే దేవుడి మందిరంలోనే బాబాకు పూజ చేసుకోండి. లేదు అంటే ఇలా ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఒక శుభ్రమైన పసుపు రంగు క్లాత్ ఒకటి వేసుకొని దాని మీద పచ్చకర్పూరము, జవ్వాదు మంచి పరిమళంగా వస్తుంది కదా, పరిమళభరితంగా ఉండేలాగా చూసుకొని పచ్చకర్పూరము, జవ్వాదు పౌడర్ని దాని మీద ఉంచేసి 2 ఇత్తడి ప్రమిదలను ఉంచుకొని అందులో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోండి. బాబా పూజలో గురువారం రోజు ఇత్తడి ప్రమిదలతో దీపారాధన చేయడం వల్ల మన జాతకంలో గురుబలం పెరుగుతుందండి. ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకొని గం గణపతి నమః అనుకుంటూ విఘ్నేశ్వరుని తలుచుకొని దీపారాధన చేసి దీపారాధనకి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించండి. పూజలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి అని విఘ్నేశ్వరుడికి అయితే 2 చేతులు జోడించి కొంచెం బెల్లం ముక్క కానివ్వండి, ఏదైనా మీకు అందుబాటులో ఉన్న 2
ఏదైనా పండ్లైనా కానివ్వండి, స్వామివారికి విఘ్నేశ్వరుడికి అయితే నైవేద్యం సమర్పించేసి కర్పూరంతో హారతి ఇచ్చేసి విఘ్నేశ్వరుడిని అయితే పక్కన ఉంచుకోవచ్చు. ఇంకా తర్వాత బాబావారి పూజను అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. మీ దగ్గర కనుక విగ్రహం ఉంది అనుకుంటే బాబావారికి అభిషేకం చేసుకోండి. మనము 9 గురువారాల వ్రతంలో పెట్టుకుంటాం కదా, ₹2 కాయిన్, అలాగే ప్రతి గురువారం కూడా అలాగే ₹2 కాయిన్ పెట్టుకొని మనం ఎవరైనా పేదవారికి లేని వాళ్ళకి ఉంటారు కదా భిక్షాటకులు, వాళ్ళకైతే ఇది దానం చేయొచ్చండి. లేదంటే అవన్నీ కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకొని ఎవరికైనా పేద విద్యార్థులకి, ఒకళ్ళకి ఏమీ లేని వాళ్ళకి పెన్నులు, పుస్తకాలు అలా కానివ్వండి, లేదంటే ఒకరికైనా భోజనానికైనా సరిపడేంత మనం దాచుకొని దానికి యాడ్ చేసుకొని ఆ ₹2కి ఇంకొంచెం యాడ్ చేసి ఎవరికైనా పేదవాళ్ళకి ఒక్క పూటకి ఏదైనా టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి పెట్టిస్తే చాలా మంచిదండి. బాబా పూజలో మనము హంగు, ఆర్భాటాలు, ప్రసాదాలు ఇవన్నీ కాదండి మెయిన్. బాబాకి ఎంత శ్రద్ధ సబూరితో మనం మనస్సును ఆయనకు అర్పించి పూజ చేస్తున్నామో అదే ముఖ్యమండి. ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా బాబాను పూజించి 2 చేతులు జోడించి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి తండ్రి, నలుగురికి సహాయం చేసే శక్తిని నాకు ప్రసాదించు అని ఎలాంటి నిస్వార్థమైన కోరికలు కాకుండా మంచి ధర్మబద్ధమైన కోరిక ఎలాంటిదైనా కానివ్వండి మనకి తప్పకుండా నెరవేరుతుందండి. ప్రతి గురువారం కూడా సింపుల్గా బాబాకి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి చపాతీ, పచ్చి ఉల్లిపాయ, చపాతీ, వంకాయ కూర ఒకటండి, పాలకోవా అలాంటివన్నీ బాబాకైతే నైవేద్యం పెట్టచ్చు. ఏమీ లేవు అనుకుంటే కొంచెం బెల్లం ముక్కైనా నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టినప్పుడు తప్పకుండా బాబాకైతే మంచినీళ్ళు కూడా పెట్టాలి. ఈ పూజ చేసుకునేటప్పుడైతే ముందుగా గణపతిని పూజించుకొని తర్వాత బాబా వారికి అయితే అష్టోత్తరం చేసుకోండి. తర్వాత సాయిబాబా చాలీసా ఉంటుందండి, ఆ చాలీసా వింటూ చదవటం రాని వాళ్ళు వింటూ అయినా పూజ చేసుకోండి. సాయిబాబా చాలీసా వింటూ ఉంటే అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. చదవటం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సాయిబాబా చాలీసా ఇంట్లో అందరూ వినేలాగా చదవగలిగితే ఇంకా మంచిదండి. చదువుకునే పిల్లలు మన ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళని కూడా ఈ పూజలో కూర్చోబెట్టి తప్పకుండా ఈ పూజలో అయితే వాళ్ళని కూడా పూజలో భాగస్వామ్యం అయ్యేలాగా చూసారంటే మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి. గురువారం రోజు తప్పకుండా మీకు దగ్గరలో ఎక్కడైనా బాబా గుడి ఉండే తప్పకుండా బాబాని దర్శనం చేసుకోండి. వీలైన వాళ్ళు బాబాకి సేవ చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా బాబాకైతే సేవ చేసుకోండి. బాబా సేవ చేసుకుంటే ఇంకంతకంటే మించిన భాగ్యం ఇంక లేదండి. ఆ అవకాశం అందరికీ రాదనుకోండి, వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపయోగించుకోండి. బాబాకు సేవ చేసుకునే అవకాశం ఏదైనా కొంచెం చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి, అక్కడ ఎవరు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి టెంపుల్స్కి వెళ్ళి కొంచెం క్లీన్ చేయటము, ఏదైనా నైవేద్యం పెట్టడము, దీపారాధన చేయటము, అలాంటి పనుల్లో సహాయం చేసామనుకోండి అదే బాబా సేవ అండి. ఎవరైనా పేదవాళ్ళకి ఏదన్నా తినటానికి ఇవ్వటము, మూగజీవాలకి ఏదో ఒకటి పెట్టడము, ఇలాంటివన్నీ కూడా బాబాకి చాలా ఇష్టమైన పనులండి. బాబా పూజలో ధూపం వేయటం చాలా ముఖ్యం అండి. బాబాకి ధూపం అంటే చాలా ఇష్టము. మనం పూజ చేసినంతసేపు కూడా ధూపం వేస్తూ ఉండాలి, ధూపం వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. ఈ సోషల్ మీడియాల్లో బాబా గురించి ఏవేవో అంటూ ఉంటారండి, ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ బాబాని నమ్మిన వాళ్ళకి అవి కనీసం కంటితో చూడటం కదా చెవుల్లోకి కూడా దూరవండి. బాబా అసలు దేవుడేనా, ఆయన దేవుడు కాదు, ఏవేవో అంటూ ఉంటారు. నేనైతే అసలు అవన్నీ పట్టించుకోనండి. ఆయన మన గురువు, దైవం, తల్లి, తండ్రి అన్నీ ఆయనే. ఏదొచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ మొదటి స్థానంలో ఉండేది బాబా అండి. బాబాకి చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది. ఆయన దగ్గర కూర్చొని ఒక్క 10 నిమిషాలు ఆయన ముందు కూర్చొని ఆయన కళ్ళలోకి చూస్తే చాలు, బాధ అంతా మర్చిపోవచ్చు. బాబాని నమ్మిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అనుభూతి. నేను ప్రతి వారం కూడా నాకు చేతైనంతలో, నాకు వీలైనంతలో బాబాని అయితే పూజించుకుంటానండి. ఇలా ప్రత్యేకంగా పీట వేసుకొని పూజించుకోకపోయినా దేవుడి మందిరంలో అయినా సింపుల్గా పూజ చేసుకుంటాను. ఎప్పుడైనా మనసుకి ఇలా అనిపిస్తుందండి, దేవుడికి ప్రత్యేకంగా బాబాకి ఇలా పూజ చేసుకోవాలని, ప్రత్యేకంగా ఆ రోజు మాత్రం ఇలా పీటను ఏర్పాటు చేసుకొని మనసుకు ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి. ప్రతి గురువారం కూడా నేను కంపల్సరీ బాబా హారతికి అటెండ్ అవుతాను, మధ్యాహ్న హారతికి. అక్కడ సేవ చేసుకోవటానికి నాకు బాబా ఎంత అవకాశం ఇచ్చాడోనండి. నేనైతే నాకు ఈ జన్మకి ఇది చాలు తండ్రి అనేలాగా బాబా నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడనమాట. బాబా టెంపుల్లో పేదలకు అన్నదానం జరిగిద్దండి. అక్కడ సేవకులు తక్కువ ఉంటారనమాట, చిన్న టెంపుల్ అయినా కానివ్వండి బాగా జరుగుతాయి అన్నమాట కార్యక్రమాలన్నీ కూడా. అక్కడ సేవ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి నేనైతే ప్రతి
ప్రతి దాంట్లో కూడా ప్రతి సేవలో కూడా పాల్గొంటానండి. అంతా అయిపోయి క్లీనింగ్ చేసేసి బాబాని కూడా క్లీన్ చేసి బాబా పాదాల దగ్గర క్లీన్ చేసుకొని బాబాకి బొట్లు అన్నీ పెట్టేసుకొని బాబాని కూడా శుభ్రంగా క్లీన్ చేసి వచ్చేంత అవకాశం నాకు ఇచ్చాడండి బాబా. 9 గురువారాల వ్రతం కూడా చేస్తే చాలా మంచిదండి. నేను చాలాసార్లు చేశాను. మళ్ళీ చూడాలి ఆ బాబా ఎప్పుడు కరుణిస్తాడో చూసి నాకు వీలైనప్పుడల్లా మళ్ళీ కూడా 9 గురువారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తాను. వీలైన వాళ్ళందరూ కూడా 9 గురువారాల వ్రతం చేసుకోండి. చాలా మంచిదండి. ఏవైనా తీరని కోరికలు ఉన్నా కానివ్వండి, పిల్లల చదువుల గురించి, జాబ్స్లో ప్రమోషన్స్ గురించి, వ్యాపార అభివృద్ధి గురించి, మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉందనుకోండి, 9 గురువారాల వ్రతం చేసి 9వ గురువారంగా మనం పేదవాళ్ళకి అన్నదానం చేసామంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి. బాబాని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకపడరు. నేనైతే అనుభవంతో చెప్తున్నాను అనమాట. నేను మనస్ఫూర్తిగా బాబాని నమ్ముతాను కాబట్టి నాలాగా ఎవరైనా బాబా డివోటీస్ ఉంటే నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. చదువు వచ్చిన వాళ్ళు తప్పకుండా బాబా సచ్చరిత్ర కూడా పారాయణ చేయండి. చాలా బాగుంటుందండి. బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తే ఆయన గురించి తెలియని విషయాలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. చాలా మంచిదండి. ఏదైనా పారాయణ అంటే సప్తాహ పారాయణం అలా చేయలేని వాళ్ళు రోజుకొక అధ్యాయం చదివినా చాలండి. చదువుతూ ఉంటే మనకు అదే లైఫ్లో ఒక భాగం అయిపోయిద్ది అనమాట. బాబాని వదిలిపెట్టలేము. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు వదిలిపెట్టలేరు అనమాట. ఆయన వెన్నుంటి నడిపిస్తూ మనతో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటాడనమాట. అట్లా నమ్ముతారండి. బాబాని నమ్మిన వాళ్ళు బాబా మీద నమ్మకం అంటే అట్లా ఉండిద్దండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.